Okay, let us start the today class on classification of crystalline solids. Classification of crystalline solids. ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్లో మనం ఏం తెలుసుకుంటాం అని అంటే చూడండి, క్రిస్టలైన్ సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఇన్ దామ్ ఇంటూ 4 కేటగిరీస్. ఓకే, క్రిస్టలైన్ సాలిడ్స్ని 4 రకాలుగా క్లాసిఫై చేశాను. ఏం బేస్ చేసుకుని? నేచర్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, వాటి మధ్య ఎలాంటి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి. దాంట్లో ఎగ్జాంపుల్ మాలిక్యులర్, అయానిక్, మెటాలిక్ అండ్ కోవలెంట్ సాలిడ్స్. లెట్ us learn about these categories. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏం చెప్తున్నారు? మాలిక్యులర్ సాలిడ్స్ ఎన్ని రకాలు? ఇక్కడ చూడండి, మాలిక్యులర్ సాలిడ్స్ 3 టైప్స్. మాలిక్యులర్ సాలిడ్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటవి అంటే ఇప్పుడు పొలారిటీ లేనటువంటి మాలిక్యూల్స్. పొలారిటీ లేనటువంటి మాలిక్యూల్స్ ఏంటి? ఆర్గాన్, ఇనర్ట్ గ్యాసెస్, ఆర్గాన్, హీలియం, ఇలాంటివి నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఇవే కాదు, H2, Cl2 ఇలాంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా హోమోడయాటమిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఏమంటాం? నాన్ పోలార్ మాలిక్యులర్ అంటాం. నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్కి ఆర్గాన్కి పొలారిటీ ఉండదు, హీలియంకి పొలారిటీ ఉండదు, H2కి పొలారిటీ ఉండదు. ఎందుకని మనం ఎలా చెప్తున్నాం? హైడ్రోజన్ H2ని ఎలా రాసుకుంటాం? HH అని రాసుకుంటాం. ఇంకొక మాలిక్యూల్ ఇది H. వీటి మధ్య పొలారిటీ ఉండదు. ఈ 2 ఆటమ్స్ మధ్య పొలారిటీ ఉండదు, ఈ రెండింటి మధ్య పొలారిటీ ఉండదు. అందువల్ల ఏమంటాం? నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇది కలిసి, ఇప్పుడు ఈ H2 కలిసి క్లోజ్గా ప్యాకెట్ అవ్వడం వల్ల మనకి ఏమొచ్చింది? సాలిడ్ వచ్చింది అనమాట. సో వీటికి కూడా అంతే. ఆర్గాన్ వీటి మధ్య పొలారిటీ ఉండదు. అందువలన వీటిని ఏమంటారు అంటే ఆర్గాన్ హీలియం మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, వీటి మధ్య నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. అసలు వీటి మధ్య అయితే అసలు బాండ్స్ కూడా ఉండవు. హీలియము కానీ ఆర్గాన్ కానీ వీటి మధ్య మనకి పోలార్ బాండ్స్ కూడా ఉండవు అన్నమాట. ఓకే, ఇన్ దీస్ సాలిడ్స్ ఆటమ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్. వీటి మధ్య ఉండే ఫోర్స్ ఏమంటారు? ఇప్పుడు నేను రాశాను సాలిడ్ అని రాశాను కదా, ఈ రెండింటి మధ్య, ఈ మాలిక్యూల్కి మధ్య ఉండే ఫోర్స్ని ఏమంటాం? వీక్ డిస్పర్షల్ ఫోర్స్ ఆర్ లండన్ ఫోర్సెస్. వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్, వీటి మధ్య ఉండేటువంటి ఫోర్స్ వీటిని ఏమని అంటాం అంటే వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్ ఆర్ లండన్ ఫోర్సెస్. Okay, London forces are weak dispersal forces. Okay. వీటి మధ్య కూడా అవే ఫోర్స్ ఉంటాయి. వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్ ఆర్ లండన్ ఫోర్సెస్, సిమిలర్ మాలిక్యూల్స్ మధ్య. అలానే నువ్వు హెచ్ఈకి రాసుకున్నావు అనుకో, వీటి మధ్య కూడా వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్సే ఉంటాయి, ఓఆర్ఆర్ లండన్ ఫోర్సెస్సే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. వీక్ డిస్పర్షల్ ఫోర్సెస్, దీస్ సాలిడ్స్ ఆర్ సాఫ్ట్. ఇవి సాలిడ్స్ అంటే ఇవి సాలిడ్గా ఫామ్ అయితే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్ అండ్ నాన్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయు. నాన్ కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. యూజువలీ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఓకే, లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి అంట. దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ ఆర్ యూజువల్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇవి యూజువల్గా రూమ్ టెంపరేచర్లో గ్యాసెస్ లిక్విడ్లుగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి, సెకండ్ వన్ ఈజ్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్.
అంటే పొలారిటీ ఉన్నటువంటి సాలిడ్స్ ఏంటో చూద్దాం. మాలిక్యులర్ సబ్స్టెన్సెస్, మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్లో ఇలాంటి మాలిక్యూల్స్ కనుక ఉన్నట్లయితే HCl, SO2 ఆర్ ఫార్మ్డ్ బై ది పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, పోలార్ కోవలెంట్ బాండ్స్తో అవి ఫామ్ అవుతుంటాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీస్ మాలిక్యూల్స్ in which solids are held together by relatively strong dipole interactions. ఓకే, ఏంటి దీని యొక్క అర్థం ఏంటో చూడండి. ఏమంటున్నారు అంటే ఓకే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ HCl ఇచ్చారు. ఇక్కడ ఈ కేసులో HCl, ఇంకొకటి HCl. ఇప్పుడు చూడండి, HCl దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎలాంటి ఫోర్స్ ఉంటుంది అంటే డైపోల్. ఇది డైపోలు, ఇది డైపోలు, రెండు పోళ్ళు. ఇది కూడా డైపోలు, రెండు పోళ్ళు. ఈ ఇంట్రాక్షన్ ఏమని అంటాం? డైపోల్ ఇంట్రాక్షన్ అని అంటాం. డైపోల్ ఇంట్రాక్షన్ అని అంటాం. డైపోల్ ఇంట్రాక్షన్, వీటిని డైపోల్ ఇంట్రాక్షన్స్ అని అంటాం. డైపోల్ ఇంట్రాక్షన్స్. ఓకే, ఈ రెండు పోల్స్. ఇలాంటి ఈ డైపోల్ ఇంట్రాక్షన్ ఇక్కడ ఉండదు. మనం చూసుకున్నటువంటి నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్లో ఇలాంటి డైపోల్ ఇంట్రాక్షన్ అనేది ఉండదు. అందువల్ల ఇవేంటవి? దీస్ సాలిడ్స్ ఆర్ సాఫ్ట్ అండ్ నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంత ముందు లాగానే. కాకపోతే ఏంటిది, వీటికి ఉన్న స్పెసిఫిసిటీ ఏంటంటే మెల్టింగ్ పాయింట్స్ ఆర్ హయ్యర్ దాన్ దోస్ ఆఫ్ నాన్ పోలార్. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్లు అంతకుముందు ఉన్నటువంటి ఇవి ఇక్కడ చెప్పుకున్నటువంటి నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్ కంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఎట్ మోస్ట్ ఆఫ్ దీస్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, ఇవి కూడా అంత ముందులాగానే రూమ్ టెంపరేచర్లో గ్యాసెస్ అండ్ లిక్విడ్స్గానే ఉంటాయి. సాలిడ్ SO2, లిక్విడ్ అమోనియా ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ సాలిడ్స్. సాలిడ్గా SO2 ఉంటుంది, ద సాలిడ్ అమోనియా ఆర్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ సాలిడ్స్. ఓకే చూడండి, అండ్ మెయిన్ పాయింట్ ఇదే. మనం డైపోల్ ఇంట్రాక్షన్ గురించే మనం మాట్లాడుకుంటాం ఇక్కడ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటి అని అంటే హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. హైడ్రోజన్ బాండ్ ఉన్నటువంటి మాలిక్యులర్ సాలిడ్స్ ఏంటవి? ఇది హైడ్రోజన్ బాండెడ్ ఉన్నటువంటి మాలిక్యులర్ సాలిడ్స్లో హైడ్రోజన్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఓకే, తెలిస్తే అవి కొంచెం ఈజీగా ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ మనం ఎప్పుడు అనుకుంటాం, ఎప్పుడు ఫామ్ అవుతుంది అనుకుంటాం అంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆర్ బాండెడ్ విత్ హైడ్రోజన్. ఇవి ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ అవి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటే అలాంటి మాలిక్యూల్స్ మాత్రమే హైడ్రోజన్ బాండ్ను ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లోరిన్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది అనుకో, అప్పుడు ఏమైంది? HF అయింది. అప్పుడు ఇంకొక హెచ్ఎఫ్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్తో అయితే H2O ఫామ్ చేసుకుంటుంది. అలాగే ఇంకొక H2O, ఈ H2Oకి మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అలాగే నైట్రోజన్ హైడ్రోజన్తో కలిస్తే అమోనియా ఫామ్ చేసుకునింది. ఓకే, ఇంకొక అమోనియా మాలిక్యూల్స్ మధ్య అంటే ఈ హైడ్రోజన్కి ఈ నైట్రోజన్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ ఇవి హైడ్రోజన్తో బాండ్స్ ఫామ్ చేసుకుని మాలిక్యూల్స్ ఫామ్ చేసుకుంటే వాటిల మధ్య మనకి హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఆ సాలిడ్స్గా ఉన్నటువంటి వాటిని అప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ అని అంటాం. ఇవి సాలిడ్గా ఫామ్ అయితే ఇవి హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ అని అంటాం. అంతేకాని H2Sకి మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉండదు. దిస్ ఇస్ నాట్ ఏ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, ఎందుకని? వాళ్ళ డెఫినేషన్లోనే ఈ 3 హైడ్రోజన్తో ఉన్నప్పుడు
ఆ మాలిక్యూల్స్ ఫామ్ అయితే ఆ మాలిక్యూల్కి ఇంకొక సేమ్ సిమిలర్ మాలిక్యూల్స్ కావచ్చు, ఇలాంటివి డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, మాలిక్యూల్స్ ఆఫ్ సచ్ సాలిడ్స్ మాలిక్యూల్స్ ఆఫ్ సచ్ సాలిడ్స్ కంటైనింగ్ పోలార్ కోవలెంట్ బాండ్స్. ఇవి ఎట్లాగ పోలారిటీ ఉంటుంది, ఆక్సిజన్కి హైడ్రోజన్కి పొలారిటీ ఉంటుంది. బాండ్స్ నైట్రోజన్ ఆక్సిజన్ ఆటమ్ స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యూల్స్ such as H2O is ice. Solids like such solids like H2O they are non-conductor of electricity. ఇవన్నీ ఏవి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చెయ్యు. ఓకే, జనరలీ volatile liquids soft under room temperature and pressures. The main point ఏంటంటే ఇది దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ టాపిక్. ఓకే, వీటి మధ్య ఇలాంటి మాలిక్యూల్స్ మధ్య ఇలాంటి మాలిక్యూల్స్ మధ్య మాత్రమే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఈ సంబంధించిన ఆటమ్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్లో కానీ హైడ్రోజన్ బాండింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ అయానిక్ సాలిడ్స్ అంటే ఏంటో చూద్దాం. అయానిక్ సాలిడ్స్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ అయానిక్ సాలిడ్స్? ఓకే, అయానిక్ సాలిడ్స్ ఏంటని చూద్దాం. ఏంటి అయానిక్ సాలిడ్స్ గురించి ఏం చెప్తున్నారు? అయానిక్ సాలిడ్స్, ions are constituent particle of the ionic solids. Such solids are formed by three-dimensional arrangement of cation and anions bounded by strong Coulombic attraction forces. ఓకే, ఏ విధంగా ఫామ్ అవుతుంది అని చెప్పారు. 3-dimensional arrangement of cation and anion ఏం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి చూద్దాం. Ions are constituent particles of the ionic solids. Ionic solid లో ion అనేవి constituent particles by 3-dimensional arrangement of cation and anions around the by 3-dimensional arrangement of cation and anion. cation 3-dimensional arrangement లో ఉండటం వల్ల by strong Coulombic attraction forces. ఓకే, దీస్ సాలిడ్స్ ఆర్ హార్డ్ అండ్ బ్రిటిల్ ఇన్ నేచర్. ఇవి హార్డ్గా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి, బట్ దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. వీటికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. సిన్స్ దీస్ ions are not free to move about by electrochemical insulator. However, molten state are dissolved in water, ions can free to move and conduct the electricity. ఏంటో ఈ పాయింట్లు ఏంటో చూడండి, ఇంపార్టెంట్ పాయింట్లు కూడా. ఏం చెప్తున్నారు అని అంటే 3-dimensional arrangement of cations and anions bound by strong Coulombic electrostatic forces. ఇప్పుడు Coulombic electrostatic forces వల్ల 3-dimensionalగా ఇవి అరేంజ్ అయి ఉంటాయి. Na+ ఉందనుకోండి, Cl- CTF ఉంటుంది, మళ్ళీ Cl- CTF ఉంటుంది, Cl- CTF ఉంటుంది, Cl- CTF ఉంటుంది. ఇవి అవతల పక్క కూడా ఇంకొకటి 3-dimensionalగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఇటేపున ఒకటి అంటే ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇవి ఇటేపే ఉంటాం కాదు, బ్యాక్ ఫ్రంట్ కూడా ఉంటాయి. 3-dimensionalగా యానయాను క్యాటయాను ఇలా 3-dimensionalగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి ఒక క్రిస్టల్లో. ఇది మనం అయానిక్ క్రిస్టల్ ఈ ఫస్ట్ ఇయర్లో చూసి ఉంటాం. ఓకే, ఇలా 3-dimensional స్ట్రక్చర్ రాసి ఉంటారు. ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్ ఇయర్లో ఈ డయాగ్రామ్ ముందే కెమికల్ బాండింగ్లో ఉంటుంది, NaCl స్ట్రక్చర్ అని. అప్పుడు దీన్ని బట్టి ఎన్ని సాలిడ్ ఒక క్యాటయాన్ చుట్టూ ఎన్ని యానయాన్లు ఉన్నాయో చెప్తాం. ఇది 3-dimensional స్ట్రక్చర్. ఇది 3-dimensional స్ట్రక్చర్. ఇక్కడ Na+ ఉంటే Cl- ఇలా ఉంటాయి, చుట్టాపలా ఉంటాయి అన్నమాట. 3-dimensionalలో Cl- ఉంటాయి. ఓకే, అందుకని అక్కడ రాసేటప్పుడు ఏం రాస్తాం, 6 Na+లకి ఓకే 6 Cl- సరౌండ్ అయి ఉంటాయి అని రాస్తాం అక్కడ కోఆర్డినేషన్ నెంబర్గా రాసేటప్పుడు. సో ఇది 3-dimensional అరేంజ్మెంట్లో ఉంటాయి. ఇవి 3-dimensional అరేంజ్మెంట్ ఉంటాయి. కులుంబిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. వీటి మధ్య ఏముంటాయి, కులుంబిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. కులుంబిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే,
అందువలన ఏముంటుంది, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి ఇవి, హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి ఇవి. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దే ఆర్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యవు. సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రికల్ ఇన్సులేటర్. ఇన్ సాలిడ్ స్టేట్ దీస్ ఆర్ ఇన్సులేటర్స్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. బట్ ఇన్ మాల్టన్ ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దే ఆర్ కండక్టర్స్. అప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఎలా కండక్ట్ చేస్తాయి లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే NaCl సాలిడ్లో ఉంటే అయాన్లు మైగ్రేట్ అవ్వు, Na+Cl- అక్కడే ఉంటాయి. కానీ ఇవి లిక్విడ్ స్టేట్లో ఉన్నాయి అనుకోండి, ఇన్ వాటర్లో కానీ అది ఉంటే లిక్విడ్గా కనుక ఉన్నట్లయితే ఇవి విడిపోతాయి. Na+Cl- విడిపోయి ఎలక్ట్రిసిటీని పాస్ ఆన్ చేస్తాయి. ఈ క్యాటయాన్లు అయాన్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ ఆన్ చేస్తాయి. అందువలన ఇన్ మాల్టన్ స్టేట్ ఆర్ ఇన్ యాక్వస్ స్టేట్, ఇక్కడ రాసి ఉంటారు చూడండి, మాల్టన్ స్టేట్ ఆర్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ions become free to move about their position and conduct electricity అని రాసి ఉంటారు చూడండి. దిస్ ఇస్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి మెటాలిక్ సాలిడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ వన్. మెటాలిక్ సాలిడ్స్లో ఏమని చెప్తున్నారు, metals are orderly collection of positively ions surrounded by and held together by sea of electrons. ఓకే, చెప్తూ ఏం చెప్తున్నారు, these electrons are mobile and are eventually spread out throughout the crystal. Each metal atom contribute one or more electron towards sea of the mobile electrons. ఏంటో ఇచ్చండి, ఇది సింపుల్గానే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఇది డిగ్రీలో వస్తుంది, అది మీకు ఇంటర్మీడియట్లోనే చిన్న టాపిక్గా పెట్టారు. ఓకే, ఏం చెప్తున్నారు ఇక్కడ, దాన్ని మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, మెటల్స్ ఏం చెప్తున్నారు, కలెక్ట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ సరౌండెడ్ బై అండ్ హెల్డ్ టుగెదర్ బై సీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఐరన్ మెటల్ ఉందనుకోండి, ఐరన్ మెటల్స్లో ఏముంటాయి, పాజిటివ్ ఐరన్ 2+ ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ మనం ఐరన్ ఇలా రాసుకోవద్దు, ఫస్ట్ ఐరన్గా రాసుకుందాం, తర్వాత ఐరన్ 2+ ఎలా ఫామ్ అయితే చెప్దాం. ఐరన్ అని దగ్గరగా ఉంటాయి, ఐరన్లు దగ్గరగా ఉంటాయి. ఇది మనం సాలిడ్ స్టేట్లో ఇలా రాసుకున్నట్టు ఇలా మెటల్ మనం రాసుకోవచ్చు. ఓకే, ఇలా రాసుకోవచ్చు ఐరన్ మెటల్. కొంత టైం అయిన తర్వాత వీటికి లో అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఐరన్కి లో IP వాల్యూ వలన ఇవి ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంటాయి. అప్పుడు 2+ గాను 3+ గాను ఫామ్ అవుతాయి. ఓకే, ఎలక్ట్రాన్లు పోగొట్టుకున్న తర్వాత ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, ఇలా ఫామ్ అయిన తర్వాత మరి ఈ పోగొట్టుకున్నటువంటి ఎలక్ట్రాన్లు Fe 2+ అయిందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్లు వస్తాయి కదా, ఈ ఎలక్ట్రాన్లు ఈ మధ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎలక్ట్రాన్లు వీటి మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ పోగొట్టుకున్న ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు ఈ మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఆ మాటే ఇక్కడ రాశారు చూడండి. ఏముంది సార్, మెటల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ కలెక్షన్ ఆఫ్ పాజిటివ్లీ అయాన్ సరౌండెడ్ బై ఆర్ హెల్డ్ టుగెదర్ బై సీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్. ఓకే, ఇవి పాజిటివ్ అయాన్లుగా మారి మెటల్ అవి ఈ ఎలక్ట్రాన్లు వీటి మధ్య తిరుగుతూ ఈ క్రిస్టల్ని స్టేబుల్గా చేస్తాయి, లేకపోతే ఇది స్టేబుల్గా ఉండదు. ఓకే, ఇది స్టేబుల్గా అయిందంటే అది కారణం. ఓకే, దీస్ ఎలక్ట్రాన్స్ మొబైల్ అండ్ ఆర్ ఈవెన్లీ స్ప్రెడ్ త్రూఅవుట్ ది క్రిస్టల్. ఈచ్ మెటల్ ఆటమ్ contributes one or more electron towards C of V.
These free electrons are responsible for electrical and thermal conductivity of metal. ఇవి ఉండటం వల్లనే మనం మెటల్ అనేటువంటివి ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీని ప్రదర్శిస్తున్నాయి. ఎప్పుడైనా టెంపరేచర్ ఏమైనా ఇచ్చామనుకో మెటల్కి, ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది హీట్ అనేది అని అంటే, హీట్ ఎందుకు కండక్ట్ చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్లు, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్తున్నాయి ఎలక్ట్రిసిటీని, హీట్ని. అందువల్లనే మెటల్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అని అంటే, ఎందుకని అంటే దిస్ టైప్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే this when an electric field is applied, electrons are moved through network positive. Similarly, when heat is supplied, this metal supplied portion of the metal, thermal energy is uniformly spread throughout by free electrons. ఈ విషయం కూడా రాశారు. Another important characteristic of metal is luster. Luster అంటే మెరవటం. Color. In certain cases, there is also due to presence of free electrons in them. Metals are highly malleable and ductile. ఏంటి అవి లస్టర్ అంటే మెరవటం అనేది కొన్ని మెటల్స్ గోల్డ్ అలాంటివి చూపిస్తాయి బికాస్ ఆఫ్ దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ల వల్లనే ఇవి లస్టర్ని చూపిస్తాయి. ఓకే, లస్టర్ని చూపిస్తాయి, కలర్ని చూపిస్తాయి. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఏం చెప్తున్నారు, హైలీ మ్యాల్యబుల్ అండ్ డక్టైల్. వీటిల్ని తీగలుగా సాగదీయచ్చు మరియు షీట్లుగా కూడా చేయవచ్చు. తీగలు మరియు షీట్స్, వైర్స్ అండ్ షీట్స్గా తయారు చేయొచ్చు. ఓకే, malleable and ductile way. ఓకే, వైర్స్ అండ్ షీట్స్గా మనం మేకప్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అంటే ఏంటి? కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అనగా ఏంటో మళ్ళీ చూద్దాం. ఓకే, కోవలెంట్ or are network solids. Okay, covalent or are network solids అంటే ఏంటి? A wide variety of crystalline solids, చూడండి, wide variety of crystalline solids of non-metals results from the formation of covalent bonds between adjacent atoms throughout the crystal. They are also called giant molecules. Covalent bonds are strong and directional in nature. Okay, therefore atoms are held very strongly in their position. Such solids are very strong, very hard and brittle. They are extremely high melting point and even decompose before melting. They are insulator, do not conduct the electricity. ఏంటి దీని యొక్క మెయిన్ పాయింట్ ఏంటో చూద్దాం. వైడ్ వెరైటీ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆఫ్ నాన్ మెటల్ నుంచి వచ్చినవి. ఇవి మామూలుగా క్రిస్టలైన్ సాలిడ్స్ అన్నీ కూడా మెటల్స్ నుంచి మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు దాకా చూసినవన్నీ మెటల్స్తో ఏ విధంగా క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చినాయి. కానీ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ ఆఫ్ నాన్ మెటల్స్ అంటే తెలుసు, కార్బను, సిలికాను, ఇలాంటివి మనం పీ బ్లాక్లో ఉండేవి నాన్ మెటల్స్. పీ బ్లాక్ ఆర్ నాన్ మెటల్స్, మ్యాక్సిమం నాన్ మెటల్స్ ఉంటాయి పీ బ్లాక్లో. ఓకే, formation of covalent bonds forms the formation of covalent bond between adjacent atom throughout the crystal. ఇవి త్రూడ్ ది క్రిస్టల్ ఎడ్జసెంట్ ఆటంతో, పక్కన ఆటంతో కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇలాంటి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇది ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటారు. ఓకే, దే ఆర్ ఆల్సో కాల్డ్ జెయింట్ మాలిక్యూల్స్. ఇలాంటి వాటిని మనం జెయింట్ మాలిక్యూల్స్ అని అంటాం. కోవలెంట్ బాండ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ డైరెక్షనల్. ఇప్పుడైనా కోవలెంట్ బాండ్ అనేవి స్ట్రాంగ్ అండ్ డైరెక్షనల్. అయానిక్ బాండ్ నాన్ డైరెక్షనల్. కోవలెంట్ బాండ్స్ ఆర్ డైరెక్షనల్. అవి డైరెక్షనల్. కోవలెంట్ బాండ్స్ అనేవి డైరెక్షనల్ ఇన్ నేచర్. వెరీ covalent bonds are strong and directional, therefore they are very strongly held in their position. Solids are very hot
అండ్ బ్రిటిల్, వెరీ హార్డ్గా ఉంటాయి, హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు చెప్పేటువంటి కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. నెట్వర్క్ సాలిడ్స్ అనడం ఎక్కువగా ఇంపార్టెంట్. ఓకే, డైమండ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్వర్క్ సాలిడ్లో మనం డైమండ్ని చూసి ఉంటాం. దిస్ డైమండ్ sp3 హైబ్రిడేషన్. ఇప్పుడు నేను రాసింది డైమండ్కి సంబంధించినటువంటిది. అది 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో ఉంటుంది. ఓకే, అంటే నేను ఇలా డయాగ్రామేటిక్గా చూపించాను, కానీ ఒరిజినల్ డయాగ్రామ్ ఇదే. దీన్ని మనం రిప్రజెంటేషన్ కష్టంగా ఉంటుందని అలా చూపిస్తూ ఉంటాం. ఒక కార్బన్ ఏడు చూపించారు, ఈ కార్బను ఇక్కడ చూపించినటువంటి ఈ కార్బను నెక్స్ట్ కార్బన్తో 4 కార్బన్తో ఇలా 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన డయాగ్రామ్లో 2 డైమెన్షనల్గానే చూపిస్తాము. ఇలా కాదు, ఇలా కంటే ఇది 2 డైమెన్షనల్గా వచ్చింది. కాదు, బాండ్స్ రిప్రజెంటేషన్ ఈజీగా ఉంటుంది, కానీ 3 డైమెన్షనల్లే డైమండ్కి కరెక్ట్ రిప్రజెంటేషన్. అందుకని ఈ డయాగ్రామ్ రాయడం కొంచెం కష్టమైన, అండర్స్టాండింగ్ ఇదే బాగుంటుంది. చూడండి, ఈ కార్బన్కి 4 బాండ్లు అటాచ్ అయినాయి 3 డైమెన్షనల్గా. అలాగే నెక్స్ట్ చూడండి, దీనికి కూడా 4 ఉంటాయి. 1 2 3, నెక్స్ట్ ఇంకో ఇటో ఉంటుంది. అలా ప్రతి కార్బన్ కూడా 4 బాండ్స్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే అది ఎగ్జిస్ట్ అవ్వదు. 1 దీనికి 1 2 3 4. అలా దీనికి రాసేటప్పుడు 1 2 3 ఇంకోటి రాస్తారు ఇటో. ఇవి రిప్రజెంటేషన్లో వచ్చినటువంటి మార్పులు అవి. దానికి కూడా 4 బాండ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది డైమండ్కి సంబంధించినటువంటిది. డైమండ్ అండ్ సిలికాన్ కార్బైడ్. డైమండ్ అండ్ సిలికాన్ కార్బైడ్స్ ఆర్ ది టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ సాలిడ్స్. అవి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. క్రిస్టలైన్ సాలిడ్స్గా డైమండ్ అనేది ఒకటి, సిలికాన్ కార్బైడ్ అనేది ఒకటి. ఆ రెండు కూడా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లా ఉంటాయి. గ్రాఫైట్. ఇప్పుడు గ్రాఫైట్ గురించి మనం చూద్దాం. గ్రాఫైట్ is soft and conduct of electricity. Its exceptional properties are due to typical structure. Carbon atoms are arranged in different layers, and each atom is covalently bonded to 3 of its neighboring atoms in same layer. ఓకే, ఏంటి గ్రాఫైట్ గురించి మనం డీటెయిల్ నేర్చుకుంటే, గ్రాఫైట్ లేయర్స్గా ఉంటుంది. చూడండి, ఇలా ఒకటి, దీన్ని ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా ఉంటుంది అన్నమాట, ఒక లేయర్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక లేయర్. ఇలాంటిది మళ్ళీ కింద కూడా ఇంకొక లేయర్. ఓకే, ఓకే, ఇది సో ఇలా లేయర్గా ఉంటుంది, లేయర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది గ్రాఫైట్. ఓకే, గ్రాఫైట్ ఇలా లేయర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఈ లేయర్ స్ట్రక్చర్లో ఇది ఒక లేయరు, ఇది ఒక లేయరు, ఇది 1 లేయర్ అనుకుంటే ఇది 2nd లేయర్. ఇక్కడ ఎలా ఉంటాయి బాండ్లు అని అంటే ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్లు కలిగి ఉంటుంది ఇది. ఓకే, ఇది ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ డబుల్ బాండ్ ఉండదు, మళ్ళీ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉండదు. ఇట్లా ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్ని కలిగి ఉండటం వల్ల ఎలక్ట్రాన్లు ఇలా మైగ్రేషన్ అవుతూ ఉంటాయి. ఇది ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, ఈ ఎలక్ట్రాన్లు ఎలా వెళ్తాయి, మైనస్ వచ్చింది. ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అయింది. అలా ఎలక్ట్రాన్లు ఈ లేయర్లో మైగ్రేషన్ అవుతూ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు మైగ్రేషన్ అవుతూ ఉంటాయి. ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్లు ఉండటం వలన ఏమవుతుంది, గ్రాఫైట్లో లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది గ్రాఫైట్లో, కాకపోతే ఆల్టర్నేటింగ్గా డబుల్ బాండ్లు ఉంటాయి. ఓకే, ఇలా ఈ డబుల్ బాండ్లు ఇలా మైగ్రేట్ అవ్వడం వలన ఓకే ఇది ఇలా అవుద్ది. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఈ రెండు కలిపి ఇక్కడ ఒక బాండ్. ఇట్లా ఎలక్ట్రాన్లు ఇలా మొబైల్ అవుతూ ఉంటాయి. ఇలా మొబైల్ అవ్వటం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతూ ఉంటుంది. ఇది థిన్ లేయర్, అంతేగాని ఈ లేయర్ నుంచి ఎలక్ట్రాన్ ఈ లేయర్కి వెళ్ళదు.
ఓకే, ఈ లేయర్లోనే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది, అట్లానే ఈ లేయర్లో కూడా ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, covalent bonds are arranged in different layers. Each atom is covalently bonded 3 of its neighboring atoms in same layer. Fourth valence electron in valence atom present between the layers free to move about the graphite good conductor of, అందువలన ఇదే ఉంటుంది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయింది. ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయింది. Okay, these 3 electrons graphite good conductor different layers can be slid one over the other, making graphite soft and solid and good solid lubricant. ఇది ఒక లేయర్ మీద ఒకటి జారిపోవటం వలన అది ఏమవుతుంది, లూబ్రికెంట్గా పనిచేస్తుంది. గ్రాఫైట్ సాఫ్ట్ అండ్ సాలిడ్ గుడ్ లూబ్రికెంట్. స్కిడ్ డిఫరెంట్ లేయర్స్ ఒక లేయర్ మీద ఒక లేయర్ ఇలా జారిపోతూ ఉంటాయి కాబట్టి ఇది లూబ్రికెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది. లూబ్రికెంట్ కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కన్సల్టేషన్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో పెట్టారు. మాలిక్యులర్ సాలిడ్స్ చూడండి, నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఏముంటాయి, పార్టికల్స్ ఏముంటాయి, నాన్ పోలార్లో మాలిక్యూల్స్ ఉంటాయి. డిస్పర్స్డ్ ఆర్ లండన్ ఫోర్సెస్ ఉంటాయి దీని విషయంలో. ఎగ్జాంపుల్స్ ఇవి సాఫ్ట్గా ఉంటాయి, ఇన్సులేటర్స్, మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ పోలార్ వాటిలో డైపోల్ ఇంట్రాక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ HCl, SO2 ఇలాంటివి సాఫ్ట్గా ఉంటాయి, ఇన్సులేటర్స్, లూబ్రికెంట్. తర్వాత హైడ్రోజన్ బాండెడ్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఏముంటుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. H2O ఉంటుంది. ఎగ్జాంపుల్ దానికి హార్డ్గా ఉంటాయి ఇన్సులేటర్స్. అయానిక్ సాలిడ్స్లో అయాన్స్ ఉంటాయి, కులింబిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ NaCl, MgO, జింక్స్, ZnS. హార్డ్ అండ్ బ్రిటిల్ ఇన్సులేటర్ ఇన్ సాలిడ్స్ బట్ కండక్టర్ ఆఫ్ molten state and aqueous solutions. హై మెల్టింగ్ పాయింట్. మెటాలిక్ సాలిడ్స్లో పాజిటివ్ అయాన్స్ ఇన్ AC ఆఫ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. దీనిలో మెటాలిక్ బాండింగ్ ఉంటుంది. ఐరన్, కాపర్, Ag అనేటువంటివి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. హార్డ్ బట్ మాల్యుబుల్ అండ్ డక్టైల్. ఫిజికల్ నేచరు హార్డ్గా ఉంటాయి, మాల్యుబుల్ అండ్ డక్టైల్. ఇవి మెటల్స్, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నవే. కండక్టర్ ఆఫ్ సాలిడ్, ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. మెటాలిక్ సాలిడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, మిగతా అన్నీ ఎక్కడ లేవు కండక్షన్ చేసేవి. అయానిక్ సాలిడ్స్ ఒకటే మాల్టన్ ఆర్ లిక్విడ్ స్టేట్లో, మాల్టన్ ఆర్ aqueous స్టేట్లో మాత్రం ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్, ఆటమ్స్ కన్స్టిట్యూటెడ్ పార్టికల్స్, ఆటమ్స్, కోవలెంట్ బాండింగ్, SiO2, డైమండ్, ALN ఇలాంటివి దీనికి ఎగ్జాంపుల్స్. హార్డ్గా ఉంటాయి, ఇన్సులేటర్. ఈ గ్రాఫైట్ ఒక్కటే దీంట్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసింది. ఇక్కడ గ్రాఫైట్ ఒకటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసింది. ఇవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఇక్కడ గ్రాఫైట్ ఒకటే కండక్ట్ చేసింది. ఇక్కడ అయానిక్ సాలిడ్లో మాల్టన్ స్టేట్లో కానీ aqueousలో కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. దీస్ ఆర్ హై మెల్టింగ్ పాయింట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ crystalline solids. నెక్స్ట్ టాపిక్ క్రిస్టలైన్ లాటిస్ అండ్ యూనిట్ సెల్లోకి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే.